ఆయన ఏం చేయరు. ఆయన చేయడానికి కూడా ఏం లేదు. మద్దతు ధరకు కొనిపించడం వరకే ఆయన చేయగలరు. కానీ రైతుకి కష్టం వస్తే నష్టం వస్తే ప్రభుత్వాన్ని నిందించడం నిలతీయడం సహజంగా జరుగుతుంది. ప్రతిపక్షం ఆ పాయింట్ రైట్ చేస్తుంది, అవునన్నే అంటారు. రైతులు కూడా మాకు వేరే వాళ్ళతో సంబంధం అని కూడా అనరు. ఫెయిల్ అయినా ప్రభుత్వాందే బాధ్యత, సక్సెస్ అయినా ప్రభుత్వాందే. ఎందుకంటే సక్సెస్ని ప్రభుత్వాలు క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్ని వాళ్ళ మీదకే వేస్తారు. ఇప్పుడు మిర్చి రైతు రోడ్డెక్కాడు. 2018-19లో తేజ రకం మిర్చి క్వింటా 15,300 పలికితే, అప్పుడు ఏది తెలుగుదేశం గవర్నమెంటే ఉంది, అప్పుడు 18,000 రూపాయలు, 15,300 పలికితే 19-20 నాటికి జగన్ ప్రభుత్వం వచ్చినప్పటికి 21,500, 20-21లో 20,000, 21-22లో ఏకంగా 24,000, 22-23లో 28,500, 23-24లో 27,000. ఈ ఏడాది చూస్తే కేవలం 8,000 రూపాయలు. ఇంత దారుణంగా పతనమైనటువంటి పరిస్థితి ఏనాడు లేదు. దీంతో పెద్ద ఎత్తున రైతులు నిన్న ఆందోళనకి దిగారు. మా దగ్గర 11,700 కొనిపిస్తామని చెప్పి మన చంద్రబాబు గారు ఆ రోజున స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఏదైతే జగన్ మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినటువంటి రోజున మోడీతో మాట్లాడారు, లేకపోతే కేంద్రంతో శివరాజ్ సింగ్ చౌహాన్తో మాట్లాడేశారు, ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళారు, పలువురు నాయకులతో మాట్లాడేశారు, అయిపోయింది 11,700కే కొనేస్తున్నారు ఆల్రెడీ అని చెప్పి పత్రికలు టీవీలు అన్నీ రాసినాయి. తీరా చూస్తే ఇప్పుడు 9,000 రూపాయలకి అమ్మలేక రైతులు రోడ్డెక్కినటువంటి అంశం.